Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వలస నాయకులకు ఇచ్చారనేది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విజయనగరంలో ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నటువంటి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కాకుండా బయట వ్యక్తులకు తీసుకుని వచ్చి అక్కడ టికెట్ ఇచ్చారని చెప్పేసి మనతో ఆవేదన చెందుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు మీకు ఇక్కడ మీకు చూసుకుంటే మీ పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి టికెట్పై మీరు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? గతంలో మేము చిన్నప్పుడు బ్రిటిష్ పరిపాలన అంటే ఎలా ఉండదో తెలియదు, కానీ బ్రిటిష్ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల గురించి అయితే విన్నాం. ఈరోజు దాన్ని మరిపించే విధంగా పార్టీ ప్రయత్నాలు చేయడం, ప్రయోగాలు చేయడం, ఆ ప్రయోగాల్లో వలస పక్షులను తీసుకొచ్చి పెట్టడం ఇందా మా సోదరుడు విజయ్ చెప్పినట్టు తప్పేమీ కాదు. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా ఒక కేసు విషయంలోనే దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి దానికి తప్పు చేసాడా లేదా తప్పు చేయలేదా అన్నది విశ్లేషణ చేసిన తర్వాత అది శిక్ష అయినా కావచ్చు, లేకపోతే తప్పు చేయలేదు నేరం చేయలేదు అనేది కూడా తెలియజేస్తూ ఉంటుంది రాజ్యాంగంలో. అటువంటి రాజ్యాంగబద్ధత కలిగిన ఈ భారతదేశంలో నీవు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మరి కార్యకర్తలు 83 నుంచి కూడా పార్టీని వెన్నంట మోసి జెండా రెపరెపలాడే విధంగా ఆలోచన చేసి ఎండనక వాననక మీ వెనక తిరుగుతూ ఉంటే మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా? కట్టుబడి ఎందుకు ఉండరన్న నిర్ణయాలు తీసుకున్నట్టయితే మాకైతే పూర్తిగా ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. మరి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా మరి వలస నాయకులకి ఈరోజు పార్లమెంటు సీట్ని మరి తీసుకువెళ్ళి అప్పచెప్పడం అనేది ఎంత విడ్డూరంగా ఉందంటే మరి పెద్దలు ఏ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారో మరి పార్లమెంటు అధ్యక్షులు ఉన్నారు మరి నాగార్జున గారు, ఆయన విషయంలో కూడా ఫస్ట్ లిస్ట్లో కూడా నోచుకొని పరిస్థితిలో ఉన్నారంటే మరి దేనికైనా పనిచేయాలి. ఆయన ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళని ఒక భరోసా కల్పించి తీసుకొచ్చి ఈరోజు వీపు మీద మరి మీరు చేస్తున్న పని అంటే వీపు మీద కొట్టారో లేకపోతే వెనక పెట్టి తన్నారో అన్నది కూడా అర్థం కావట్లేదు. మరి ఈ రకంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి పదాలు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఆ పార్టీలో ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చినందుకు మేము నిజంగా మరి సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే సిగ్గుపడినప్పుడు కూడా మా ఆందోళన మా ఆవేదన మరి దాన్ని లోపల ఉంచుకోలేక మరి బయటకైతే మరి ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు వెళ్ళబుచ్చుకుంటాం. పెద్దలు మరి పొసపాటి అశోక్ గజరాజు గారు ఉన్నారు, ఆయన ఎన్నో పదవులు చేశారు. జిల్లాని ఒక దిక్కుగా జిల్లాకు ఒక దిక్కుగా ఉండి పార్టీని కానీ పార్టీలో నాయకులు కానీ ఒకే తాటి మీద నడిపించే మహోన్నతమైన వ్యక్తి, మహానుభావుడు ఆయన. మరి ఈరోజు ఈ రకమైన పరిస్థితులు దాపురించా ఉంటే ఒక నోరు మెదపకుండా కూర్చొని జిల్లా యంత్రాంగాన్ని అనేది ఒక చోట కూర్చోబెట్టి పెద్దలకి చెప్పి ఈ రకంగా చేస్తే జిల్లా పాడవుతుంది, పార్టీ అధికారంలో రావడమే కాక పార్టీ పూర్తిగా పూర్వ వైభవాన్ని కోల్పోయి మళ్ళీ మనం ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ పార్లమెంటులో అని చెప్పడానికి ఏమైందని అడుగుతా ఉన్నాను జిల్లా నాయకులందరూ కూడా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కానీ అలాగే పెద్దల పాలిటీ బ్యూరో సభ్యులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఈరోజు విజయనగరం జిల్లా పార్లమెంటు గురించి అయితే పూర్తిగా విశ్లేషణ చేయాలి. మరి 7 నియోజకవర్గాల్లో కూడా పెట్టిన వ్యక్తుల్ని ఎవరైతే నిజంగా దమ్ము సత్తా ఉన్న నాయకుడు గెలుస్తాడో అటువంటి నాయకులు మళ్ళీ పునరాలోచన చేసి వాళ్ళకి మళ్ళీ బీఫార్మ్ ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు రాష్ట్ర యంత్రాంగం కావచ్చు పూర్తిగా ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేసినప్పుడే మళ్ళీ జిల్లాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ అధికారంలో మరి అన్న నందమూరి తారక రామారావు ఏదైతే పేదల కోసం పెట్టిన పార్టీ ఆ పేదలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారని మీరు సీనియర్ కార్యకర్తలని నాయకుల్ని పక్కన పెట్టి అధికారం వస్తుందని కూడా ఆ కలగనడం అనేది కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వలస పక్షులను పక్కన పెట్టి నిజమైన నాయకులు ఎవరు, ఈ జిల్లాని కాపాడేది ఎంతవరకు ఎవరు, ఈ జిల్లాలో కార్యకర్తలు వెన్నంటూ ఉండేది ఎవరు అనేది ఒకసారి తెలుసుకొని మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ముందు చూపున్న మహానుభావుడు మహానాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో మరి అర్థం కావడం లేదు. ఉమ్మడి పొత్తులో మరి బీజేపీ జనసేన కలిసి రావడం సంతోషమే. రాష్ట్రం ఈరోజు అధోగతి పాల్గొతున్న తరుణంలో అందరి తాలూకా సహాయ సహకారాలు ఉండాలి. కార్యకర్తల తాలూకా సహాయ సహకారాలు అక్కర్లద్దా? మీకు నాయకుల తాలూకా సహాయ సహకారాలు అక్కర్లద్దా? మీకు ఉమ్మడి పొత్తే కావాలా? ఆ పొత్తే చూసుకుంటే మనందరం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి రాబోయే రోజుల్లో జగన్ అన్నవాడు వచ్చి మన మీద ఎక్కుతాడు, ఆ నెత్తి మీద కూర్చుంటాడు. మీరు ఎప్పటికైనా ఆలోచన చేసి నిజమైన నాయకులకి దమ్ము సత్తా ఉన్న బచ్చ కుటుంబాన్ని ఎదిరించే నాయకులకి టికెట్లు ఇవ్వండి. ఇప్పటికైనా సరే మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా యంత్రాంగం ఉందో పనిచేస్తూ ఉన్నాం. సీనియర్లుగా మా బాధను మేము ముందు పత్రికా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు మీకు ఎంపీ పార్లమెంట్ టికెట్ అయితే మాత్రం ఆల్రెడీ కలిసి అప్పలనాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎంపీ పార్లమెంట్గా కలిసే అప్పలనాయుడు గారికి పైనుంచి వచ్చారు అనేసి అడుగుతున్నారు. అంటే నా భావన అనుకుంటాను మీ ఉద్దేశంలో.
ఎవరు వచ్చినా ఇంటికి తండ్రి, తల్లిదండ్రులు, పెద్దలు వాళ్ళే తప్పులు చేస్తే పిల్లలకి ఏం సమాధానం చెప్తాం పిల్లలకు? మేము అతను పార్టీ అధ్యక్షుడై ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు పార్టీ పెద్ద దిక్కుగా. అలాగే విజయనగరంలోని సెంట్రల్ మినిస్టర్ గారు చేశారు. 1978 నుంచి ఇప్పటి వరకు విజయనగరాన్ని ఏకఛత్రాధిపత్యంగా పార్టీని పరిపాలించినటువంటి, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అతని మాట మీద వెళ్తున్నాం అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. వీళ్ళందరికీ తెలియని అంతకన్నా పెద్ద విషయాలు అయితే మనకేం తెలిసి ఉండవు. వాళ్ళు ఏ రకంగా ఏ విధంగా అతన్ని క్యాండిడేట్ని అబ్జర్వ్ చేసి అతని మీద ఏ బేసిస్ తీసుకొని అతను ఎన్ని రకాలుగా వాళ్ళు వడపోసి అతను గెలుస్తారు అనుకున్నారో అయితే మాత్రం వాళ్ళకే తెలియాలండి. మా వరకైతే కష్టపడడం చేయడం, కష్టపడి చేసి పార్టీని ఉన్నత స్థితిలో ఉంటే పార్టీ బాగుంటుంది. మా వరకైతే మేము బాగుండాలి అని అనుకోలేదండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టిన మేమందరమే ఎండల్లో వానల్లో తిరిగి రోడ్ల మీద కూర్చొని రోజుకో ధర్నా చొప్పున 53 రోజులు మనమందరం ఇక్కడ బాధపడి అయ్యో అతను అక్కడ అయ్యిందే అనేసి మేము బాధపడ్డాం. ఇప్పుడు మేము అతను చేసిన పరిస్థితి కానీ అతను టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకుంటే అయ్యో మనం ఇంత బాధపడవలసిన అవసరం లేదు కదా. ఆ రోజు ఎలక్షన్ ముందు మనం ఏదో 2-3 ఎకరాలు అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటే నాకు టికెట్ కావాలని అడిగితే మనకే వస్తుంది కదా, ఎందుకు ఇంత కష్టపడాలా? పార్టీకి కష్టపడినోడికి ఏమైనా ఉంటుందా? చాలా ఊర్లలో మీరు చూస్తుంటారండి, ఊర్లలో ముసలోళ్ళు అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ టికెట్ ఆల్రెడీ డబ్బు కమ్ముకున్నారంటారా? డబ్బు కమ్ముకోవడం అని కాదు, ఎవరు ఉన్నాయో లేదో మనం కష్టపడి చేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారనేది అయితే నా ఉద్దేశంలో. కానీ ఇప్పుడు పార్టీ క్యాడర్లో కానీ ఓటర్లో కానీ గజపతి నగరంలో మీరు ఎక్కడ ఏ ఇంటికి ఏ ఊరు తిరిగినా కష్టపడినోడికి న్యాయం జరిగిందని మీలో ఒక్కరే 10% అన్నా న్యాయం జరిగిందే, కష్టపడిన వాళ్ళకే టికెట్ ఇచ్చారని ఎవరితో ఏ నోటితో మీరు అనిపించినా మీరు ఏమి చెప్పినా డాక్టర్ గారు కానీ లేదంటే మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ ఎవరికి చేయమంటే వాళ్ళగా చేస్తాం. మేము పార్టీ కట్టుబడి 83లో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు జెండాలు మోసుకొని వెళ్ళి తిరిగిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారేనని, లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి. పార్టీ అధిష్టానం కూడా ఏమనుకుంటుందంటే పిచ్చి మనుషులు ఉన్నారు, మనం ఎవరికి ఏటిచ్చినా వాళ్ళు చేస్తారు, పిచ్చి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చేస్తారని నమ్మకం మీద ఉన్నారు. మా ప్రయత్నం అయితే మాత్రం మేము పార్టీకి ఎవరికి తప్పుడుగా వాళ్ళు చేసినా మేము తప్పు చేయవలసిన మనుషులం కాదు, మేము పార్టీకే చేస్తాం, పార్టీకే చేయాలి. దాని తర్వాత పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మాత్రం పెద్దలు ఆలోచించుకోవాలి. ఆ పర్యవసానం ఒక రిజల్ట్ని అనుభవించవలసిన వాళ్ళే. వాళ్ళతో పాటు మనం కానీ మన పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు కాదు, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అతను అనుకున్నాడు. అయినా అది కూడా భవిష్యత్తు బాగుండే పరిస్థితులు అయితే ఇప్పటి లేదు. అతను ఇచ్చే సీట్లు ఇచ్చే పరిస్థితి బట్టి అయితే అతని పిల్లడు కూడా బాగుంటాడని అయితే మాకు నమ్మకం లేదు. అది మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం అయింది. అయితే ఇది పరిస్థితి. విజయనగరం జిల్లా సంబంధించినటువంటి కార్యకర్తలు, టీడీపీ నాయకులు అయితే మాత్రం ఈసారి మాత్రం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే కలిసేటి అప్పలనాయుడు ఇవ్వడం పట్ల అయితే మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు, మంత్రులుగా చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని గుర్తించకపోవడం పట్ల అయితే వీళ్ళైతే ఒక భావోద్వేగానికి గురయ్యి పార్టీ ఎటుపోతుందా అనే ఆలోచనలు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.